వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఇది విభూతి పొట్లం అంటే నీ పెద్ద కొడుకు. ఇది కుంకుమ పొట్లం అంటే నీ చిన్న కొడుకు. ఆ దేవుడికి దండం పెట్టుకుని ఆ రెండింటినీ కింద వేయి. వాటి నుండి ఒకటి తీసుకో. ఏదొస్తే అక్కడికెళ్ళు. సరే. కుంకుమ వచ్చింది అంటే చిన్న కొడుకు ఇంటికి వెళతాను. చూసావా నీ సమస్యకి ఎంత సులువుగా పరిష్కారం దొరికిందో. స్వామి, నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను. ఇక మీదట అంతా నీ దయ. కుంకుమ సూర్య, విభూది ఆకాష్. విభూది అంటే ఆకాష్ దగ్గరికి వెళ్ళమంటున్నావా స్వామి? సరే, నువ్వు సాక్ష్యంగా నీ సమక్షంలో తీసుకున్న నిర్ణయం ఇది. ఏ సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే స్వామి. సంధ్య, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళానండి. గుడికా? ఇప్పుడెందుకు? అయినా మనం పిక్నిక్ వెళ్ళాలని చెప్పాను కదా. అక్కడికి వెళ్లే ముందు గుడికి వెళ్ళాలనిపించిందండి. అవునా? అయినా అదేంటి? అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నాం కదా, ఏ ఆటంకం కలగకూడదని దేవుడికి మొక్కుకుని వచ్చానండి. అలా వెళ్ళిన దానివి ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదా. నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఏమయ్యావో ఎక్కడికి వెళ్ళావో తెలియక టెన్షన్తో ఇప్పటి వరకు పిచ్చెక్కిపోయాను. అంకుల్కి దివ్యకి ఫోన్ చేశాను. నేను కంగారు పడి వాళ్ళను కూడా కంగారు పెట్టాను. నేను ఫోన్ చేసి మాట్లాడతానండి. ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడు. ఆల్రెడీ చాలా లేట్ అయింది. మనమే ఫస్ట్ వెళ్ళాలనుకుంటే ఇప్పుడు లాస్ట్ వెళ్ళేలా ఉన్నాం. పద పద పద. సంధ్య, చెప్పడం మర్చిపోయాను. మనం ఫస్ట్ సూర్య ఇంటికి వెళ్ళాలి. సూర్యతో పాటు అతని వైఫ్ని కూడా పికప్ చేసుకుని అప్పుడు పిక్నిక్ స్పాట్కి వెళ్ళాలి. ఇప్పటికీ లేట్ అయిందంటున్నారు. అలా వెళ్తే ఇంకా లేట్ అవుతుందేమో కదా. అవును కదూ. సరే, సూర్యని డైరెక్ట్గా అక్కడికి వచ్చేయమని చెప్తాను. నాకు తెలిసి సూర్య కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదనుకుంటా. లేదంటే ఈ పాటికి ఫోన్ చేసేవాడు. మేబీ సండే వచ్చే తన సంధ్య ఇంకా రాలేదేమో. అయినా ఈ పిక్నిక్కి సూర్య ఒకడే వచ్చినా పర్వాలేదు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న మీ ఇద్దరి పరిచయం ఈ రోజుతో పూర్తయిపోతుంది. ఆ దేవుడి నిర్ణయం మీదే నేను మీతో వస్తున్నాను. ఈరోజు జరిగేది మంచైనా చెడైనా అంతా ఆయన ఆశీర్వాదమే. నీకు మీ అమ్మమ్మకి బద్ధకం ఎక్కువై అన్నీ ఆన్లైన్లో పెడుతున్నారు. నెక్స్ట్ టైం నుండి డైరెక్ట్గా కూరగాయలు మార్కెట్కొచ్చి తీసుకో, ఫ్రెష్గా ఉంటాయి. సరే దివ్య, నెక్స్ట్ టైము అమ్మమ్మని తీసుకొస్తాను. రే,
ఏంట్రా ఏ ఏ రే ఏ మామా మాలొచ్చారే మామా. తప్పుకోండి. ఇది రోడ్ అనుకున్నారా, సర్కస్ రింగ్ అనుకున్నారా? ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తున్నారు. మా బండి మా ఇష్టం. నీ కష్టంగా ఉంటే కాసేపు ఆగి వెళ్ళు. ఏంటి బ్రదర్ ఇది? తప్పు చేసి కూడా అలా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత అందమైన అమ్మాయిని వెనక కూర్చోబెట్టుకొని షికారుకి వెళ్లాల్సింది పోయి పనోళ్ళ వెనక కూర్చున్న నువ్వు కూడా మాకు సలహాలు ఇస్తున్నావా? నేను పనోడు కాదు, తను నా భార్య, నేను తన భర్తని. విన్నారా? బ్రదర్ ఈ బ్యూటీకి మొగడంటరా. ఆ దేవుడేంట్రా ఇంత అందాన్ని ఎందుకురా ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెట్టి తప్పు చేస్తున్నాడు? రే తప్పు చేస్తుంది మీరు, దేవుడిని అంటారేంట్రా? రే విన్నావా? పాపం మనల్ని రా అంటుందిరా. అయితే వెళ్ళాల్సిందే. ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? చెయ్యొద్దురా. నీ అందం, ఈ పొగరు, ఆ రెండూ నాకు నచ్చాయి. అందుకే నిన్ను వదలను, నీ చెయ్యి వదలను. వద్దురా, చెయ్యొద్దు. రే చెయ్యొదలరా, నీకేరా చెప్తుంది, వదులు. ఏయ్, పోరా. నన్నే కొడతావా? మేమెవరో తెలుసా? మీరెవరైనా సరే నా భార్య జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఊరుకోక ఏం చేస్తావురా? ఈరోజు నిన్ను, నీ పెళ్ళాన్ని ఇద్దరిని వదలం. ఏయ్, మామా రేయ్, జరగండ్రా. రేయ్, వద్దురా. బాబ్జీ, ఏయ్, ఏయ్. అన్న వద్దన్నా, అన్న ప్లీజ్ అన్న, వద్దన్నా, వదిలే అన్న. నా భార్యను పట్టుకుంటారా? నా భార్యను పట్టుకుంటారా? చావండ్రా, బాబ్జీ, చావండి. చాలు బాబ్జీ, వదిలే బాబ్జీ. ఎలా వదిలేస్తాను? ఈ ఎదవలు నేను టచ్ చేస్తారా? ఈ రోజు వీళ్ళ చావుని చూసేంత వరకు వదిలే ప్రసక్తే లేదు. చావండ్రా, చావండి, చావండి, చావండ్రా, చావండి. పారిపోతుంది రండ్రా. బాబ్జీ, వదిలే బాబ్జీ. నన్నెందుకు ఆపావు? ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేస్తే సమాజానికి, స్త్రీ జాతికే నష్టం. చచ్చిపోయేలా ఉన్నారు బాబ్జీ. చస్తే చస్తారు, చీడ పురుగులు. మీ ఆయన చెప్పింది నిజమే కదమ్మా. అలాంటి పోకిరి వెధవలకు సరైన సమాధానం చెప్పాడు. మీ ఆయనకు మీ మీద ఎంత ప్రేమో అతని కోపం ఆ దెబ్బలు చూస్తేనే అర్థమవుతుంది. నిజమేనమ్మా. భార్య కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడ్డ భర్త దొరకడం నిజంగా నీ అదృష్టం అమ్మా.